నమస్కారం అండి. మా ఈ లఘు చిత్రం ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకొని తీయడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మా ప్రయత్నంగా మేమైతే తీయడం జరిగింది. ఏమన్నా లోటుపాట్లు ఉంటే, ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే అనిదా భావించకుండా మమ్మల్ని క్షమించండి. తప్పకుండా మా ఈ లఘు చిత్రాన్ని అందరూ వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. కుదురుపాక గ్రామంలో తీసినటువంటి లవ్ చిత్రాన్ని ఒక కథాధారంగానే తీయటం జరిగింది. లోటుపాట్లు ఉన్నట్లయితే మనం క్షమించి, మీ మానవ భావాలకు దెబ్బతీసే విధంగా ఉంటే మనం క్షమించి, పెద్ద మనసుతో మనను క్షమించాలని కోరుతున్నాం. ఓకేనా? ఏంటి బిడ్డ శివంగి? నువ్వు పెద్ద దొరింటికి పోయి దొర బట్టలు తీసుకొని చాకిరావు కాడికి రా. నేను ఊళ్ళోళ్ళ బట్టలు తీసుకొని చాకిరావు కాడికి వస్తా. సరే బిడ్డ. ఏమో చిన్న దొర పాలేరుకు మా ఇంటికి పని పడ్డది. రాయమల్లు చిన్న దొర పెద్దేమని చేస్తాడు, మేకను పోయినట్టదా రమ్మంటాడు. సరేలే, నేను కత్తుని తీసుకొని వస్తా, నువ్వు నడు. మరి జల్దీ రమ్మన్నాడు. శివంగి, శివంగి, ఏంది నాయనా? నేను చిన్నదోరింటికి మేకను కోస్తాను పోతానా, నువ్వు పెద్దోరింటికి పోయి ఆ తువ్వాలలు, లుంగీలు, బట్టలు అన్నీ తీసుకొని చాకిరేవుకురా. సరే నాయనా. ఏమయ్యా, ఏమయ్యా, ఓ శివయ్య, ఏమైంది? అలిగినవా? మీ అయినా అలుగుడు సరే, నువ్వు కుదిరకిచ్చుడు సరే. అయినా నాయన ఏమని చెప్పిండు, నువ్వేం చేస్తాను? మా సాల్తీ చెప్పిన కాడికి. అయినా రాత్రి మీ ఆయన ఇద్దరు లేదే బయటికి వెళ్ళాడు, అసొంటో నేను తిడతాను. మా సాల్తీ ఇవన్నీ లోపల పెట్టు, నేను చాకరేవు కాడికి పోతా. బట్టలయ్యావా? జల్దీ. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నామ్మా. అయ్యి కనిపిస్తలేడు. పొలం కాడి వేయడు. అప్పుడే పొలం కాడికి పోయిందా? పొలం కాడి వేయడు. సరే పోయేస్తా మరి. పోయిరా. దొరా, శివంగి 2 రోజుల నుంచి ఇంట్లో పనికి వస్తలేదు దొరా, బట్టలు ఉండడానికి. అట్లానా? రే, దాన్ని తీసుకురా పోరా. సరే దొరా. శివంగి నిన్న బట్టలకు రాలే, వాళ్ళకి బట్టలు రాలే, దొర కోపానికి వస్తాడు. నడు. అది కాదయ్యా, నిన్న దొర లేడని తెలిసింది, అందుకనే రాలే. ఇవాళ వచ్చి నిన్నటి ఇయాటి మొత్తం ఉతికి అప్పచెప్తా. నువ్వు చేసే పనికి నీ మొగడిని ఎంబడేసుకొని తిరుగుతున్నావా? నడవు, దొర తీసుకొని రమ్మంటాడు. దొరా, శివంగిని తీసుకొచ్చిన. ఒసే శివంగి, నా పాలేరు నీ ఇంటికి వచ్చి తీసుకొచ్చేదాకా రావానే? నీ సనుమాల రొమ్ము కింద ఉన్న గుండెకు పదనొచ్చిందా, లేక నా దొరతనం తగ్గిందా? దొరా మంచిగా మాట్లాడు. నువ్వు రమ్మంటే రావడానికి నేనేమన్నా నీ పెండ్లాన్నా
నువ్వు పొమ్మంటే పోనీకి నువ్వు ఉంచుకున్నదన్నా. ఇంకో తాపిట్లా మాట్లాడినావనుకో నన్ను అడుగుకున్న కొడాలి నీ మెడకేసి గుంజుతా. ఖబర్దార్ దొరా. శివయ్య ఏం చెప్తున్నావు? చేపలు పడుతున్నా. ఏంది చూస్తేనే భయపడి చస్తావు. దొసండికి చేపలు పడుతున్నావా? పోయి గట్టును కూసపో దొరల్లే. నేను చెప్తే నేను చెప్తే కూసపో. అక్క నేను నాన్న దగ్గర వండుకుంటానే. ఏంది గట్లంటున్నావు? బావా రాత్రి గురక పెడతాండు, నాకు నిద్ర పడతలేదే. ఏందే మా ఆయన ఊకే కళ్ళలో పెట్టుకుంటున్నావు? అయినా మీ బావకి మన నిద్రం లేకపోతే భయం అని తెలియదా నీకు? ఏమైందయ్యా అట్లా మూలుగుతున్నావు? అవతల వాడుకల్లో చచ్చిపోయారట కదా, డప్పులు మోగినాయి అప్పుడు. అవ్వా వెనకవాడలా నప్పరిని పైసలు వేసుకొని డప్పు చప్పులతోటి చెట్ల తీర్థాలు పోయారు. వీటికే నువ్వు భయపడుతున్నావు. బావా నిన్ను అంగబెట్టి 4 గుద్దులు గుద్దాలే. నువ్వు భయపడు సారే, మా అక్క చెప్పుడు సారే. నాకు అవతల గస్తే తీసుకుపోతావా అని? మా తీసుకుపోతుంది. నాకేమైనా కొత్తనా? అయ్యే పండుకుందాం. అబ్బా కోమరా సారా మస్తున్నదిరా. ఎక్కడ తెచ్చినవురా? దొరా శివంగి దొరా. మా నాయనకు ఆరోగ్యం మంచిగా లేదు. దవాఖానలో పెట్టినాం. ఆయన ఆరోగ్యం మంచిగా కావాలంటే మస్తు పైసలు కావాలట. నువ్వు ఎట్లయినా సహాయం చేయాలి దొరా. ఏమైందే? మొన్న పీక గోత్తా ఈక గోత్తా అంటివి, ఏమైందే నీ పౌరుషం? నీకు సాయం చేస్తా, కానీ నువ్వు కూడా నాకు ఒక సాయం చేయాలి. చేస్తావా? శివంగి, నీ మీద నేను మనసు పడ్డనే. ఒకసారి లోపల రా. దొరా కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక సాలని బతుకులు బతుకుతున్నావు. నువ్వు తినే పళ్ళెం కింద మెతుకులు కూడా ఊడ్చేటి అర్హత లేనోళ్ళం దొరా. నువ్వు నా దగ్గర పండుడేంది దొరా? దొర బట్టలు, ముట్టుడు బట్టలు, మైల బట్టలు ఉతికేటోళ్ళు. నా రోగం నీకు అంటుగదేమో దొరా. అదు దొరా, అదు అదు. ఇది ముళ్ళ పొద కాదే, పూల పొద. నా మాట విని లోపలికి పద. దొరా అట్లా అనుకు దొరా, నీ కాళ్ళు మొక్కుతా.
నాకు అన్యాయం చేయకు దొరా, నాకు అన్యాయం చేయకు. నీతులు చెప్పకే, లోపల రా, లేకపోతే నీ కొడుకుని చంపుతా. దొరా, నా మాన పానాల కంటే నా కొడుకు ప్రాణాలు ఏమి ఎక్కువ కాదు దొరా. నా మగనికి మొగతనమే ఉంటే సంవత్సరానికి ఒకని చొప్పున గంట గసొంటిది నీతో ఎట్లా పంట దొరా? కండ లేదు, గుండె లేదు, వాడేం కంటడే? దొరా, నీ చెల్లెని తీసుకొచ్చి నా మొగన్ దగ్గర పండబెట్టు. అప్పుడు చెప్తుంది నీ చెల్లె నా మొగనికి మగతనం ఉందా లేదా అని. ఒసే శివంగి, ఎంత మాట అన్నవే? అరే దీన్ని కొట్టి చంపి అడవిలో వారేరి. తమ్మి, భార్య పిల్లలు చూడక బాగా రోజులు అవుతుంది. ఒక్కసారి పోయి చూసేస్తే బాగుంది. అన్న, మన శివంగి చెల్లి దొరల్ని ఎదిరించిందన్న. అసోంటి చెల్లె మనకుంటే ఎంత బలం ఉండన్న, అట్లా ఆలోచించుద్దా? అన్నా ఆగండి, చెల్లున్నట్టున్నది. శివంగి, 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 రే చెల్లెరా, శివంగి చెల్లెరా, ఏమైందిరా? రే చెల్లె, చెల్లె ఏమైంది తల్లి? ఏమైంది? దెబ్బలన్నేటి బిడ్డ? ఎక్కడున్నా నేను? ఎవరు మీరద్దా? ఏం చెల్లె, నన్ను గుర్తుపడతలేవా? నేనురా అన్నాను, నేనురా అన్నాను రా, రమేష్ అన్నాను. లేదన్నా, నేను గుర్తుపడతలేను. చెల్లె, మేము అన్నలం రా, గుర్తుపడతలేవా? చెల్లె, నిన్ను దొరలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మాకు తెలుసు. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. నువ్వు మాతో చేయగలుపు చెల్లె, నీకు న్యాయం చేస్తాం. లాల్ సలాం. లాల్ సలాం. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థమైతలేదన్నా. ఏం లేదు చెల్లె, నువ్వు మాతో చేతి కలుపు. ఆ దొరగానికి ఎదురు తిరిగి పోరాడుదాం. పోరాటమా? అద్దన్నా, అద్దు. నాకు ఈ పోరాటాలు, న్యాయాలు నాకేమద్దు, నాకేమద్దు. నన్ను మా ఇంటికి తీసుకుపోరన్నా, మా ఇంటికి తీసుకుపోరు. నా కోసం మా ఇంటికాడ మా ఆయన ఎదురు చూస్తుంటాడు. నేను లేకపోతే బుక్కెడు బువ్వ కూడా తినడన్నా. అన్న, నన్ను తీసుకుపోరు. లే చెల్లె, ఒక్కొక్క దొరగానికి 300 ఎకరాలు, 400 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయి. ఆడు ఒక్కొక్కడు భోగభాగ్యాలు వెళ్తున్నాడు. అవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకు వంచుదాం. నీ అసలు చెల్లె మాకు చేతి కలిపితే మాకెంతో కొండంత అండ చెల్లె. అదన్నా, అద్దు. మీకు దండం పెడతా, నన్ను వదిలేదు. ఇంటికాడ మా అవ్వ చెల్లి నా కోసం చూస్తుంటారు. నన్ను అక్కడ దిగబెట్టుర్రి. నన్ను తీసుకుపోరన్నా, తీసుకుపోరు. చెల్లె, అద్దు అద్దు అంటున్నావు. ఎప్పుడు నీకు ఏ ఆపత వచ్చినా ఈ అన్నలున్న సంగతి మర్చిపోకు. అయినా నీకు ఏ ఆపత వచ్చినా మేము ముందుంటాం. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. అయ్యా, చెల్లెది ఆరోగ్యం జాగ్రత్త. నా బిడ్డరా, అయ్యో సీతకు కష్టం వచ్చిందా బిడ్డ? అయ్యో బిడ్డ, బిడ్డ నీకెంత కష్టం వచ్చింది బిడ్డ? అయ్యో సీత కష్టం వచ్చినట్టున్నది బిడ్డ. బిడ్డ మనం ఇక్కడ ఉండదు బిడ్డ, మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదా బిడ్డ? మనం ఇక్కడ అద్దే అద్దు బిడ్డ. బాబు, మనం ఈ ఊళ్ళకి వెళ్ళిపోదామే. శివయ్య, నాకేం కాలే, నువ్వు ఏడవకు. నిన్ను కొట్టిరు కదా, నిన్ను కొట్టిరు, రక్తం వెళ్తాను కదా. శివయ్య, శివంగి, నిన్న ఎస్ఐ గారు రమ్మండి. పద. ఏందయ్యా, నా బిడ్డే తప్పు చేసిందని నా బిడ్డ వస్తుంది రాదు? నీకు తెలియదు రామయ్య, కంపల్సరీ సంతకం పెట్టాలా? రా.
వదిలేరి, నేనే అత్త, మీరు నడవరి. ఏంది బిడ్డ? పోకు బిడ్డ. బిడ్డ నువ్వు కొనన్నా ఏందో తెలుసుకొని వస్తా. అక్క భయపడకు. శివంగి, శివంగి, సార్ శివంగిని తీసుకొచ్చినాం సార్. ఏమ్మా శివంగి అంటే నువ్వేనా? అవును సార్. ఊళ్ళే దొరలకు నీకేం రోజు? నాకేం లేదు సార్. దొరలతో ఎందుకు పెట్టుకుంటున్నావు? గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి బెదిరిస్తున్నావట. ఏంది అసలు నీ సంగతి ఏంది? వాళ్ళు అన్నలట సార్. నీకు వాళ్ళు ఎప్పటికెళ్ళి తెలుసు? నేను చూసింది అప్పుడే సార్. వాళ్ళకి అప్పటికప్పుడు తుపాకులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వాళ్లకు నీకు ఏం సంబంధం ఉంది? వాళ్ళ ద్వారా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు బాగా నష్టం జరుగుతుంది. వాళ్ళకు నీకు ఎక్కడికెళ్ళి ఎప్పటికెళ్ళి సంబంధాలు ఉన్నాయి? అయ్యో సార్, నాకు అస్సలు తెలియదు. వాళ్ళకి అన్నం కూడా పెడుతున్నావా? మీ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉంది? మా అయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్, నాకు అస్సలకే తెలియదు. రండి చిన్నదొర రండి. ఏమో ఇటుతో పడ్డది. శివాంగి ఏం తప్పు చేసింది సార్? తీసుకొచ్చి లోపలేసిండు. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? మీకు కూడా ఏమైనా సంబంధం ఉందా? ఏదో మర్యాదిస్తున్నాం సార్, నేను పోలీస్ ఆఫీసర్ని. ఏం సార్ మెల్లగా మాట్లాడదాం అనుకుంటున్నావా? శివాంగితో మిమ్మల్ని కూడా లోపల పడేస్తా ఎక్కువ తక్కువ మాట్లాడితే. కొద్దిగా ఆలోచించుండి, జాగ్రత్త. మా ఆడబిడ్డకి ఏమైనా అన్యాయం జరిగితే ఊకుండా ముచ్చటే లేదు. తిరుగుబాటు మొదలవుతుంది, జాగ్రత్త. ఆ తర్వాత మీ ఇష్టం సార్. ఏంది తమ్మి నన్ను ఇక్కడికి పిలిపించాను? అన్న ఘోరమైంది అన్న. మన శివంగి చెల్లెను పోలీస్ స్టేషన్లో వేసారు. ఎట్లైనా చేసి దళానికి చెప్పి విడిపించుకోండి. సరే తమ్మి, నేను చూసుకుంటా. కదిలితే కాలుతా, లేవకు, లేస్తే పిచ్చర్ కలిసినట్టు కాలుతా. శివంగి అడో, శివంగి బా. ఇదే సార్ మన కూల్చివేయబడ్డ పోలీస్ స్టేషన్. దొరా, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ని. ఈయన నా భర్త. చాలా పొద్దుపోయినాక వచ్చిండ్రు. మీ సౌకర్యం ఎట్లా? ఈ ఊరికి రావడానికి సౌకర్యం లేక ఆలస్యమైంది దొరా.
అరే భోజనాలు ఏర్పాటు చేయర్రి, రాత్రి కూడా వీళ్ళనే ఉంటారు. దొరా మీరు చాలా గొప్పలు దొరా. ఇటువంటి సారా నేను ఎప్పుడు తాగలే. మీరు చాలా మంచిలు దొరా. టీచర్ అమ్మ ఇక్కడ ఎవ్వరు లేరు, మన ఇద్దరమేమున్నాము. దా దొరా మర్యాదగా మాట్లాడండి. ఏమనుకుంటారు అసలు నా గురించి? ఏమనుకుంటేనే ముద్దుల బొమ్మ. మర్యాదగా నేను చెప్పినట్టుంటే నీ జీతంతో పాటు మరో జీతం ఇస్తనే. నేను అసలు కాదు దొరా. నువ్వు ఎటువంటి దానివైతే నాకేంటే రాదే. నన్ను ఇడిచిపెట్టు దొరా. నన్ను ఇడు నన్ను వదులు. లేవయ్యా లేవయ్యా లేవయ్యా. రాడు లేవడు కానీ నువ్వు రావే. దొరా నా భార్యది దొరా. పోరా సుజాత, సుజాత ఏమైంది నీకు? ఏమైంది నీకు? సుజాత, 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 సుజాత. ఏమైందయ్యా? ఎవరు మీరు? నేనా సారు, నేను ఈ ఊరికి వచ్చిన టీచర్ పడతాను సారు. అవునా? మరి ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు? సారు ఈ ఊరు పెద్దదురా నా భార్యను బలాత్కారం చేసిండు సారు. ఇంతకు ఏమైందో వివరంగా చెప్పాయా? సారు మేము పెద్దదూర గారి ఇంటికి వచ్చినాం సారు. రాత్రి యాళ్ళయిందని చెప్పి ఇక్కడే పడుకోమని చెప్పినారు. చెప్తే సరే అని చెప్పి రాత్రి పడుకుంటే ఇంత సారా తాగిచ్చి నా భార్యను బలాత్కరించాడు దొర. ఇంతకీ టీచర్ ఏమైంది? టీచరా సారు, టీచరు పిచ్చి రాణిలా పరిగెడుతూ ఉంది సారు. సుజాత, సుజాత. ఏందయ్యా ఈ ఉద్రగిరిలో ఏం జరుగుతుంది? ఆ దోరేంది, ఆ శివాంగి ఏంది, మన పోలీస్ స్టేషన్ కూల్చుడేంది, అసలు ఇంతకేం జరుగుతుంది ఇక్కడ? అరే నువ్వు సీనియర్ కదా, ఇవన్నీ తెలియదా నీకు? సార్ నాకెందుకు తెలియదు సార్, ఆ దొరగాడు మంచోడు కాదు సార్. అంతా ఆ దొరగానికి తెలుసు సార్. అవునా? ఇక చూడు వాని 24 గంటల వాళ్ళ సంగతి ఏదో తెలుస్తా. ఆ దొరేందో ఆ దొర కథ ఏందో మొత్తం తేలాలి. చలో చూడండి రుద్రరావు గారు, ఆ శివంగికి మీకు వైరం ఏంటి? ఆమెకు మీకు మధ్యలో ఈ ఘర్షణలేంటి? ఈ ఊరికి వచ్చిన టీచర్ అమ్మకి పిచ్చి ఎక్కడానికి కారణం ఏంటి? సరే ఇవన్నీ పక్కకు పెడితే ఈ ఊరి పోలీస్ స్టేషన్ కూల్చడంలో నీ పాత్ర ఏంటి? మాకేం తెలియదు. అవునా? నీకేం తెలియదా దొరా?
మరి మా పాత ఎస్ఐకి గిఫ్ట్ కింద ఇచ్చిన హైదరాబాద్ లోని బిల్డింగ్ ఎక్కడిది? నాకేం తెలియదు. అయితే నీకేం తెలియదు అంటున్నావు కదా, కానీ నేను పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి, అర్థమైందా? దొరలేడా? లేడు. భూమి కాగితాలు తీసుకురా. అది ఎక్కడుందో నాకు తెలియదు, అయినా వాటి గురించి నీకెందుకు? నాకెందుకో నీ దొరని అడుగు. జరగ. దున్నేవాడిది భూమి, ఇక నుండి ఈ భూమి మన సొంతం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. ఏ శివంగి, ఇక్కడ ఏం చేస్తున్నావు? కనబడతలేదా? ఇప్పటి నుండి ఈ భూమి మాది. అక్కడ దొర లేనప్పుడు దొర భూమి కాగితాలు ఎత్తుకొచ్చిర్రు, ఇక్కడ దొర లేనప్పుడు దొర భూమిలో జెండాలు బాతున్నారు. ఇట్లనే వదిలేస్తే రేపు దొర భూమి కూడా దున్నుకుంటారు, మిమ్మల్ని వదిలేది లేదు. అవునరా, ఇది మా భూమి, ఇప్పటి నుండి మేమే దున్నుకుంటాం. నీ దిక్కున కదా చెప్పుకో. ఏ శివంగి, మర్యాదగా చెప్తున్నా, ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపో. ఏంద్రా వెళ్ళిపోయేది? ఇక్కడ నుంచి ఇది మాదే. అమ్మా అన్నా చచ్చిండు పారి. అన్నా వాడిని పట్టుకోరి. అన్నా పోలీస్ అన్నా. శివంగి, శివంగి కొద్దిసేపు ఆగు. మన రాజేష్ అన్న డాక్టర్ని తీసుకురాని వేయండి. కొంచెం ఆగు, కొద్దిగా ఆగు. కొన్ని రోజులు ఆపు, నీ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకో. నా పానం పోయినా ఈ పోరాటం ఆగస్తారు, కానీ నాకు వైద్యం చేస్తున్నారని ఈ ఊళ్ళో ఎవ్వరికి తెలిసినా మీ పానానికే ముప్పు. జాగ్రత్త సారు. నేను పట్నంలో ఎంబీబీఎస్ చేసిన, పేద ప్రజల కోసం ఈ పల్లెటూళ్ళకి వచ్చి వైద్యం చేస్తున్నా. నీలాంటి చెప్పాలి దూరా. ఏందిరా? మీరు లేనప్పుడు శివంగా వచ్చి భూమి కాగితాలు ఎత్తిపోయింది దూరా. ఏందిరా? ఏం మాట్లాడుతున్నావు? అవును దూరా, నిన్న మీరు లేనప్పుడు వచ్చి నన్ను కొట్టి భూమి పత్రాలు పట్టుకుని పోయింది దూరా. అంతేకాదు దూరా, ఈ రోజు మన భూమిలో జెండాలు కూడా వాతింది. ఏందిరా నువ్వు చెప్పేది నిజమా? అవును దూరా, నిజం దూరా. దాన్ని ఏదో ఒకటి ఏకపోతే రేపు అది మన భూమి దున్నెత్తదు దూరా. శివంగి, నేను లేనప్పుడు నా గడికచ్చి నా పాలేరును కొట్టి నా భూమి పత్రాలు తీసుకెళ్తావా? నీకు బోడిందే, ఈ రోజుతో నీ సాగు బోడింది. ఈ దొరదొడే పెట్టుకున్నావు కదా, చూస్తా నీ సంగతి. అరే
ఆ శివాంగిని ఇట్లనే వదిలిపెడితే రేపు ఏకు మేకైతుంది. దాన్ని వదిలేదే లేదు, దాన్ని ఎడి చేసి చంపిందే కావాలి. పదండ్రా. నా నియోజకవర్గం ఈ రుద్రగిరి గ్రామం లోపల జరుగుతున్న విషయాలు మా ఎంఆర్ఓ గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. దాన్ని నేను పూర్తిగా పరిశీలించిన. నేను తక్షణమే మీకు భూమి పట్టాలు ఇప్పించడానికి వారికి గవర్నమెంట్కు సంబంధిత అధికారికి ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. ఈ భూముల పట్టాలు ఇవ్వడమే కాదు, ఆ భూమి సాగు కూడా మీకు నీటిని అందించడానికి నేను తక్షణమే మా నీటిపారుదల శాఖ వారితో మాట్లాడి మీకు నీటి సవలతు కూడా దానికి కలిగిస్తాను. నీళ్లున్నప్పుడే పంట పండుతుంది, పంట పండినప్పుడే మీ బతుకులు బాగుపడతాయి. మీకు ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము మీకోసమే పనిచేస్తుంది. మీరు నా వాళ్ళు, నేను మీ వాడిని. మీకోసమే ఈ ప్రభుత్వము పనిచేస్తుంది. మీకు ఎప్పటికీ మేము అండగా ఉంటాము. సెలవు తీసుకుంటున్నాము. అక్క అక్క, ఎవరు? నేను శివంగిని. నీతో కొంచెం పనుందక్క. అక్క నా కోసం వాళ్ళు వచ్చారు మళ్ళీ అక్క. ఏందా బాబు ఇటు వచ్చిన? శివంగి వచ్చిందా? రాలేదు. కుమరక్క, అతన్ని నేనే రమ్మన్నా. ఇటు రారి. రాదు. శివంగి దొర దగ్గర నీ కొడుకుంటే దొంగతనాన్ని ఎత్తుకొచ్చిన. ఇన్ని రోజులు ఏడున్నావు బిడ్డ? దొరలు ఇంటికాడున్నా పడరాని కష్టాలు పడి చూడు బిడ్డ, మనం పేదింట్లో పుట్టినాం, పడరాని కష్టాలు పడుతున్నాం. అందుకే చదువుకోవాలి బిడ్డ. చదువుకుంటేనే చదువు వస్తుంది. చదువు కొంటే చదువు రాదు. ఆ చదువుని కొనలేని పేదోళ్ళం మనం. అందుకే నువ్వు కష్టపడి చదువుకోవాలి. నా గురించి ఆలోచించు బిడ్డ. నేను తొందరలోనే వస్తా. చెయ్యా నా బిడ్డ పైన लाल सलाम कामरेड लाल सलाम. మనకు పోలీసులకు మధ్య కిలోమీటర్ దూరంలో ఉన్నాం కాబట్టి మన దగ్గర సరైన ఆయుధ సామాగ్రి లేక ఎవరి స్థావరాలకు వాళ్ళం వెళ్ళిపోతున్నాం. మన స్థావరాలన్నీ పోలీసులకు తెలిసినాయి కాబట్టి మనం మళ్ళీ కొత్త స్థావరాలు ఏర్పరిచేంత వరకు ఎవరి స్థావరాల్లో వాళ్ళు ఉండి కొత్త స్థావరాలను ఏర్పరిచిన తర్వాత మళ్ళీ కలుద్దాం. లాల్ సలాం కామ్రేడ్. మన సమయాన్ని వృధా చేస్తున్నాం. పోలీసులతో తలపడితే పోయేదేముంది, మన ప్రాణాలు తప్ప. కామ్రేడ్, మన దళం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం రాజన్న చెప్పినట్టే చేద్దాం. లేకపోతే పోలీసులు మనల్ని మట్టు పెట్టేస్తారు. కామ్రేడ్, మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అందరికీ అవకాశాలు రావు. మిగతా విషయాలు తదుపరి మాట్లాడుకుందాం. చెల్లి శివంగి, మీరు పోయే చోటు చాలా దూరంలో ఉన్నది. మన ఊరు నుంచి పోండి, మన వాళ్ళు భోజనం పెట్టి పంపిస్తారు. ఎందుకన్నా నేను సీదా పోతా. ఇప్పుడున్న పరిస్థితులల్లా అటు పోలీసులతోటి ఇటు ఇన్ఫార్మర్లతోటి మన అన్నలకు చాలా ఇబ్బంది ఉంది. లాల్ సలాం. లాల్ సలాం. లాల్ సలాం. సలాం. లాల్ సలాం. డాక్టర్ సాబ్ లేట్ అయింది. ఈ అడవిలో ఎక్కడున్నారో తెలియక మాకు లేట్ అయిందన్న. అక్క బాగున్నారా? బాగున్నానన్నా. అన్న
అందరి ఆరోగ్యాలు బాగున్నాయా? అందరి ఆరోగ్యాలు బాగున్నాయి. పోలీసులు వస్తున్నట్టున్నది, పదండి వెళ్దాం. నలుగురు ఇక్కడ ఉండండి. శివంగి నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోయి. మిస్ సార్, మీరిద్దరు స్టేషన్కి వెళ్ళండి. ఓకే సార్. ఎవరమ్మా నీవు? నేను కూలి పని చేసుకునేదాన్ని. ఏం పేరు? వజ్రమ్మ. ఎటు వెళ్తున్నావు? పిల్లాడికి పాలిచ్చడానికి వెళ్తున్నాను. ఆవు దూడ కథ చెప్తున్నావే. ఇక్కడ అశోక్ సిఐ. ఆ వెనకేముంది? బయటది. ఎవలకు శిక్షణ ఇచ్చేస్తున్నావు? నీ గ్యాంగ్ ఎక్కడా? చెప్పు. చెప్పకపోతే చంపేస్తా. ఆగండి సార్, ఆగండి. మన సారు చంపద్దన్నారు. అమ్మని అరెస్ట్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. సరే, మీరు కోర్టుకు వెళ్ళేసరికి లేట్ అవుతుంది. నేను భోజనం అరేంజ్ చేశాను, తిని వెళ్ళండి. మీరు భోజనానికి కాలు కడుకొని రండి. సార్, హలో సార్, నేను సిఏ అశోక్ మాట్లాడుతున్నా సార్. ఈరోజు రుద్రగిరి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మన ఎస్ఐని గుర్తు తెలియని నక్సలైట్ చంపింది సార్. తను నన్ను కూడా చంపే ప్రయత్నం చేస్తే నేను ఆమెపై కాల్పులు జరపడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
రమ్మన్నారట సార్. ఒక 10 నిమిషాలు ముందు వస్తే నువ్వు కూడా వాళ్ళ పడి ఉండేవాడి. ఏం మాట్లాడతాను సార్? కామోష్, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ సిఐ. ఇది పల్లెటూరు సార్, అందరు తెలియని మనసులు ఉంటారు సార్. అయితే నువ్వు వైద్యం పేరిట ఇంటింటికి తిరుగుతూ పోరగాళ్ళందరినీ గన్నులు పట్టుకొని తిరుగుమని చెప్తున్నావురా? వేసేస్తా. సార్ అమ్మ కదులుతాంది సార్, వైద్యం చేస్తే బతుకుతా సార్. వైద్యం అందితే బతుకుతుంది అంటున్నావు, మరి నా ప్రమోషన్ ఎవడిస్తారా డాక్టర్? అక్కడ చూడు. అవార్డుల కోసం రివార్డుల కోసం మనసులో చంపుతారా సార్? మన తెలివి ఉంటే ఎన్నో సంపాదించుకోవచ్చు సార్. ఆ అమ్మ బతుకుతుంది సార్, బతుకుతుంది. నా ఫోటో ఈమె దగ్గర ఎందుకుంది? अम्मन मत किया नहीं डॉक्टर साहब, अम्मन मत किया। अम्मा साहब సార్ ఏమై సార్? అమ్మ చనిపోయింది సార్. అమ్మ ఎంత తప్పు చేశానమ్మా నేను, మనిషినా నేను? అమ్మా రేగు వల్ల పోదమ్మ అంటే మా అమ్మనే, అంటే మా అమ్మనే నేను ఎన్కౌంటర్ చేశానా? నేనెంత దౌర్భాగ్యుణ్ణి డాక్టర్ సాబ్. ఆమె జీతం తీసుకోక ఉద్యోగం చేసింది, యుద్ధం చేసింది. అటువంటి తల్లి కడుపులు పుట్టిన నేను అటువంటి తల్లిని ఎన్కౌంటర్ చేశాను. ఆమె చేసింది ప్రజాసేవ, నేను చేసింది కూడా ప్రజాసేవ. కానీ నేను జీతం తీసుకున్న జీవితాన్ని గడపడానికి మాత్రమే. అమ్మా నువ్వు జీవితాలను కాపాడావమ్మా. నా కన్నీళ్లతో నీ పాదాలను కడిగిన ఈ పాపం పోదమ్మా. దీనికి పరిష్కారం ఏంటి? కాలమే నిర్ణయిస్తుందా లేదా నేనే నిర్ణయించుకోవాలా? చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా, చెప్పు. సార్ జరిగిపోయింది సార్. ఆ కార్యక్రమం కానిద్దాం సార్. అశోక్ సార్ శివంగి నన్ను చంపడానికి వస్తుంది. నన్ను కాపాడు సార్, నన్ను కాపాడు సార్. నువ్వు మంచిగా నీ తమ్ముడు మంచిగా ఉన్నాడు, మధ్యలో నా తల్లి కోల్పోయాడు రా. మళ్ళీ నీ కోలేదు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు రుద్రగిరి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మహిళా నక్సలైట్ మృతి చెందినట్టుగా
लाल सलाम कामरेड लाल सलाम लाल सलाम कामरेड लाल सलाम कामरेड लाल सलाम लाल सलाम कामरेड लाल सलाम పడకట్టలే పల్లాకైనాయా చెల్లమ్మ ఎర్రమంటల సలిగగవా నీవమ్మ కాడుకట్టలే మెత్తేలైనాయా నీకమ్మ అన్ని దారులు ఎక్కుకున్నావా నీవమ్మ పడకట్టలే పల్లాకైనాయా చెల్లమ్మ ఎర్రమంటల సలిగగవా నీవమ్మ పడకట్టలే పల్లాకైనాయా ఎర్రమంటల చలిగగవా నీవమ్మ అమ్మ నాన్న పక్కన ఉంటే అన్నా అని చెప్పమ్మా వీలైతే నీ నత్త తోలుకొని పోవమ్మ పడకట్టలే పల్లకయ్యా చెల్లమ్మ ఎర్రమంటల చలిగగవా నీవమ్మ పడకట్టలే పల్లకయ్యా చెల్లమ్మ ఎర్రమంటల చలిగగవా నీవమ్మ కురువాడ దటబడితివి వెలు మల్లు మర్చిపోతివి ఊళ్ళో జనం అడుగుతే నా చెల్లెల ఏమాని నేను చెప్పనే పడకట్టలే పల్లకయ్యా చెల్లమ్మ ఎర్రమంటల చలిగగవా నీవమ్మ ఆడుకట్టలే మెత్తేలైనాయా నీకమ్మా అన్ని దారులు ఎక్కుకున్నావా పడకట్టలే పల్లకయ్యా చెల్లమ్మ ఎర్రమంటల చలిగగవా నీవమ్మ పెట్టుకున్న ఎర్రబొట్టు కట్టుకున్న ఎర్ర చీరె పెట్టుకున్న ఎర్రబొట్టు కట్టుకున్న ఎర్ర చీరె దొరకే కన్ను కొట్టిందా నా చెల్లమ్మ కాటి పడకట్టలే పల్లకయ్యా చెల్లమ్మ ఎర్రమంటల చలిగగవా నీవమ్మ పడకట్టలే పల్లకయ్యా చెల్లమ్మ ఎర్రమంటల చలిగగవా నీవమ్మ పడకట్టలే పల్లాకైనాయా నా చెల్లమ్మ ఎర్రమంటల సలిగగవా నీవమ్మ కాడుకట్టలే మెత్తేలైనాయా నీకమ్మా అన్ని దారులు ఎక్కుకున్నావా అక్క అప్పటికన్నా ఇప్పుడే మంచిగా ఉన్నారు అక్క మేము కూడా మీ ఎంబడి వస్తాం అక్క వద్దక్క మేము ఇక్కడ అడవుల్లో మస్తు ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో బాధలు పడుతున్నాం ఎండకి వానకి చక్కగా తిండి లేక నానా కష్టాలు పడుతున్నాం పోలీసు వాళ్ళతోటి ఇన్ఫార్మర్లతోటి మస్తు ఇబ్బందులు పడుతున్నాం మీకు అటువంటి కష్టాలు వద్దక్క మీకే కష్టం వచ్చినా మీకు అండగా మేముంటాం మీరు పిల్ల పాపలతోటి ఊర్లో మంచిగా సుఖంగా ఉండుండ్రు అక్క లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం శివయ్య
ఇట్రా అక్క మా శివయ్యని మంచిగా చూసుకుంటాం అక్క. శివయ్య జాగ్రత్త. శివయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? రాయన రమ్మంటే వచ్చినా. చీకటి పడింది, నేనే పొద్దున లేచిపోయింది. శివయ్య అక్కడ కాదు కానీ ఈడ పడుకో మంచం మీద. నువ్వే పండుకో. వచ్చి పండుకోవాలా? నువ్వే పండుకో. మొదటికి లేదురా మొగడా అంటే మోదుగాకు తెచ్చుకో ఒక దమ్ము కళ్ళంచుతా అన్నది వెనకటికి. మాటలు మాణిక్యాలు చూపులు అగ్గిలిప్పుకలు అంటే ఇన్ని రోజులు అగ్నిపుర సంసారమే చేసినావా? మరి ఎందుకు చేసినావు? నా మొగుడు అమాయకుడు మంచోడు అని ఇన్ని రోజులు నేను నా కండల్లో పెట్టుకున్నా, గుండెల్లో పెట్టుకున్నా. నేనేం తప్పు చేసినా అని నన్ను అంత మాట అన్నావు? ఆ బెదిరింపులే. ఆ బెదిరింపులు చేయబట్టే ఇక్కడికి వచ్చినావు. సరే పండుకో. శివంగి నన్ను వదిలిపెట్టు. శివంగి వదిలిపెట్టు. నన్ను వదిలిపెట్టు. శివంగి శివంగి నన్ను వదిలిపెట్టు. శివంగి నన్ను ఏం చేయదు. శివంగి నా గన్నులో ఉన్న గుండెకి ఎంత పవర్ ఉందో నా గుండెకి కూడా అంతే పవర్ ఉందిరా. ఇన్ని రోజులు నన్ను అది చూసపెట్టినావు, ఇక నీకు మూడిందిరా. నా చేతిలో నీకు మూడింది.